యో అయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం ని పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చూడండి, భగవద్గీతలో ధ్యాన యోగంలో శ్లోకము. కృష్ణుడు బోధించిన కర్మయోగమును విని అర్జునుడు ఇట్లనుచున్నాడు, కృష్ణ, సామ్యమైన బుద్ధితో కర్మలను ఆచరింపవలసినదని నీవు బోధించిన కర్మయోగము వినిన పిదప కూడా చాంచల్యం వలన ఈ యోగము యొక్క స్థిరమైన స్థితిని తెలుసుకొనజాలకున్నాను. చూడండి, ఇక్కడ అర్జునునికి మళ్ళీ ఇంకొక అతనికి ఒక సందేహం కలిగింది. అంటే నువ్వు కర్మయోగం గురించి బోధించావు, బాగుంది, ఇది విన్న తర్వాత కూడా నా మనస్సు చంచలములో ఉంది కదా, ఈ యోగము యొక్క స్థిరమైన స్థితిని నేను గ్రహించలేకున్నాను, తెలుసుకొనలేకున్నాను అని మళ్ళీ ఇంకొక ప్రశ్న కృష్ణుని అడుగుతున్నాడు. ఓం